కర్నూలు జిల్లా కొస్సిగి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు పార్టీ వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిందని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి అన్నారు. మండల విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి మురళీరెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. సూపర్ 6 పథకాలైనా సరిగా అమలు చేయలేకపోతున్నారని వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండగా నిలుస్తారన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీతో చంద్రబాబు మోసాలు ప్రజలకు వివరించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులను ఒక్కటే కోరుకుంటున్నాను. ఎవరైతే పార్టీ గ్రౌండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ ఒక వరుసలో హాస్పిటల్లో ఖచ్చితంగా ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది సమర్థించి మిమ్మల్ని గెలిపిస్తే పార్టీలు మారుతారా? అంటే అంత తమాషా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోటీ చేయడం అనుకుంటున్నట్టున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినావు. నా నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా నా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎదురు, కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తారా లేదని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఇది పేపర్లు ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మనం ఏ విధంగా మోసమైన విషయాన్ని వాళ్ళందరూ తెలియజేయాలని ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉపేంద్ర సన్మానం చేస్తారు. పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడంతో విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నీలాగా వెన్నుపోటు వచ్చేసి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీ ఢీకొట్టినారు. సోనియా గాంధీ ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరూ ఎదిరించి ఒక్కరిగా బయటకు వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 ఎమ్మెల్యేలు గాను 17 మంది 17 మంది ఎమ్మెల్యేలు